ఒకప్పుడు ఒక అడవిలో చాలా తెలివైన జింక ఉండేది. ఒకరోజు నదికి అవతల రుచికరమైన యాపిల్ పండ్లతో ఉన్న కొన్ని యాపిల్ చెట్లను చూసింది. వాటిని రుచి చూడాలనుకున్నది. కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే నది మొసళ్లతో నిండి ఉంది. అయినప్పటికీ జింక ఆశ వదులుకోలేదు. తనకి ఒక ఆలోచన వచ్చింది. తను ఒక మొసలిని పిలిచి, రాజు విందును ఏర్పాటు చేస్తున్నందున నదిలోని మొసళ్లను లెక్కించమని నన్ను ఆదేశించాడు. మీరందరూ ఆహ్వానించబడ్డారు. కానీ నేను మీ అందరినీ లెక్కిస్తున్నప్పుడు నన్ను తినడానికి ప్రయత్నించవద్దు అని అన్నది. ఉత్సాహంగా ఉన్న మొసలి ఇతర మొసళ్లకు అదే చెప్పింది. వెంటనే నది అవతల ఉన్న అన్ని మొసళ్ళు కూడా వరుసలో నిలిచాయి. జింక మొదటి మొసలిపై అడుగుపెట్టి 1 అని లెక్కించింది. అలా తను అదిలొడ్డుకు చేరుకునే వరకు లెక్కిస్తూనే ఉన్నది. తర్వాత తను మొసళ్ల వైపు తిరిగి, నదిని దాటడానికి నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు అని అన్నది. తెలివి తక్కువ మొసళ్ళు విలపించడం తప్ప మరేమీ చేయలేకపోయాయి. నీతి: తెలివితో ఎంత అపాయాన్ని అయినా ఎదుర్కొని మన గమ్యాన్ని చేరుకోవచ్చు.